గుడ్ మార్నింగ్. ఐఎమ్ డాక్టర్ హియర్. ఈరోజు రెసిపీ చాలా టేస్టీ ఫర్ కిడ్స్ అండ్ ఆల్సో చాలా న్యూట్రిషియస్ ఆల్సో అండి. అయితే ముందుగా దానికోసం నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 4 పచ్చిమిర్చి గ్రీన్ చిల్లీస్ని సిజర్ తీసుకొని కట్ చేసుకొని, ఆ తర్వాత క్యాప్సికమ్ ఒక పావు కప్పు ముక్కలు వేశాను. 4, 5 వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసి వేసేసాను. తర్వాత ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర అండి, ఇవి వేగిన తర్వాత కొత్తిమీర తీసుకొని ఒక స్టోన్ గ్రైండర్, నేనైతే రోట్లో ఇవన్నీ కూడా వేసి ముక్కలు కూడా వేసి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అన్నీ దంచుకోవాలన్నమాట. దంచుకున్న తర్వాత ఇలా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న కంటెంట్ని ఉడికించిన ఆలుగడ్డలో వేసి పెట్టాలి. ఈ లోపల స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక పావు కప్పు శనగపిండి వేసి కొద్దిగా ఒక పావు స్పూన్ ఆయిల్ వేసుకొని ఉప్పు కొంచెం వాటర్ జల్లుతూ దాన్ని ఈ రకంగా మనం కలుపుతూ ఉంటే దగ్గర పడుతుంది. ఒక 1 మినిట్ కూడా టైం పట్టదు ఒకవేళ హై టెంపరేచర్లో చేస్తే. అప్పుడు అది దగ్గరగా వస్తుంది, శనగపిండి ఉడికినట్టే. దాన్ని ఒక పావు కప్పు మనం దీంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్నీ కూడా ఇలా చేత్తో కలుపుతూ ఉండొచ్చు, లేదా మీరు ఒక మ్యాషర్ తీసుకొని పొటాటో మ్యాషర్ ఒక్కసారి అన్నీ కూడా మ్యాష్ చేసుకోవచ్చు ఈ రకంగా. ఆ తర్వాత దీంట్లో ఒక 2 to 3 స్పూన్స్ అండి పీనట్ పౌడర్, రోస్టెడ్ పీనట్ పౌడర్ అంటే వేయించిన పల్లీల పొడి ఒక 2 నుంచి 3 చెంచాల వరకు వేశాను. వేసిన తర్వాత అన్నీ కూడా బాగా నీట్గా గట్టిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇక్కడ ఒక యూస్ఫుల్ టిప్ ఏంటంటే, మనం ముందు రోజే నైట్ మనం చపాతీ పిండి కలుపుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మార్నింగ్ రోటీ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. లేదు అంటే మనం నైటే రోటీస్ చేసుకొని హాట్ ప్యాక్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే అలా కూడా మనం మార్నింగ్ లేవగానే ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే మనకి ఎమర్జెన్సీస్లో కొన్ని టిప్స్లా చెప్తున్నాను. ఇది మీరు వీడియోలో చూస్తే వేయించిన పల్లీల పొడి చూడండి, 2 నుంచి 3 చెంచాలు, కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా వెల్లుల్లిపాయ వేసి వేయించి రోస్ట్ చేసుకున్నటువంటి పల్లీల పొడి అనమాట. చాలా న్యూట్రిషియస్, మెగ్నీషియం రిచ్ అనమాట, చాలా మంచిది కూడా. న్యూట్రిషన్ వాల్యూస్ తర్వాత చెప్పుకుందాం. అయితే ఇవన్నీ కూడా మ్యాష్ చేసుకొని చేత్తో పక్కన పెట్టుకున్నాం కదా. తర్వాత పుల్కాలాగా వితౌట్ ఆయిల్ అనమాట, జస్ట్ రోటీ. మామూలుగా మీరు ముందు రోజు నైటే కుదిరితే ఒక 10 రోటీస్ అలా ప్రిపేర్ చేసుకొని హాట్ ప్యాక్లో పెట్టేసుకుంటే కొంచెం 10:30 నైట్ 11 అట్లా ఇది మనకి పొద్దున్న లేవగానే రోటీ పెట్టేసి దాంట్లో ఇప్పుడు చేసిన పొటాటో స్ప్రెడ్ అంతా చేసుకొని, ఇప్పుడు మనము రా వెజిటబుల్స్లో నేను టొమాటో, క్యాప్సికమ్, కొంచెం ఇది తీసుకున్నాను, బీట్రూట్ని గ్రేట్ చేశాను. కానీ ఎక్కడ కూడా అసలు బీట్రూట్ వేసినట్టు నాకు అనిపించలేదండి. ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే బీట్రూట్ కొంచెం వగరుగాను, ఆ స్మెల్ డిఫరెంట్గా వస్తుంది కదా, పిల్లలు ఇష్టపడకపోవచ్చు. కానీ ఇందులో వేస్తే మాత్రం అసలు వేసినట్టు కూడా తెలియదు. ఈ కంటెంట్లో నేను కొంచెం టమాటో సాస్ కూడా వేశానండి, కొద్దిగా పులుపు కోసం. మీకు కనుక కుదిరితే మీరే ఇంట్లో టమాటాలు ఒక 4 తీసుకొని వాటిని ఉడికించి నీళ్ళల్లో దానిపైన ఉన్న పొట్టు గింజలు తీసి మ్యాష్ చేసుకొని ఆ ప్యూరీ కూడా మీరు వేసుకోవచ్చు. అంటే మిక్సీ పట్టాలి, మిక్సీ పట్టిన ప్యూరీ, కొద్దిగా వెనిగర్, ఉప్పు, పంచదార, కొంచెం వెనిగర్ యాడ్ చేసుకున్నటువంటి టమాటా ప్యూరీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఒక పావు కప్పు ఈ కంటెంట్లో వేసుకోవచ్చు. ఎందుకంటే మరీ బ్లాండ్గా ఉంటుంది టేస్ట్, కొంచెం పులుపు తగులుతుంటేనే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందులో టమాటా ప్యూరీలో షుగర్ వేస్తాం కాబట్టి పులుపు అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. ఇది కొంచెం యూస్ఫుల్ టిప్, ఒకటి ఫాలో అవ్వండి. లేదు మీకు టైం లేదు అనుకుంటే టమాటా ప్యూరీ, ఒక కెచప్ మనం ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు మీ కంఫర్ట్ బట్టి. తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఇది ఒక కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది. దీంతోపాటు రెగ్యులర్గా తీసుకునే మొరింగా బీట్రూట్ చాయ్, ఇక్కడ 2 బీట్రూట్ కాంబినేషన్ మీరు గమనించారా? బీట్రూట్ చాయ్లో పొద్దున్నే నేను మాకు ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో వీడియోస్లో చూపించాను, హెల్త్ డ్రింక్ లాగా, ఒకసారి చెక్ చేయండి. బీట్రూట్ గ్రీన్ టీ, మొరింగా, తులసి ఆకులు వేసి చేసిన గ్రీన్ టీ, అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా. ఆ తర్వాత ఈ వీక్ అంతా నేను రెగ్యులర్గా చూపిస్తున్నాను కదా వెజ్ ఫ్రాంకీ, మనం ఏదైతే కూరగాయలు అన్నీ కూడా శాండ్విచ్లోకి అన్నిట్లోకి స్టఫ్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా వెజ్ ఫ్రాంకీ స్టఫ్, అది కూడా ఒక ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేయండి. అది ఒక రోటీ ప్రిపేర్ చేశాను రోల్ లాగా, ఇది ఒకటి ప్రిపేర్ చేశాను. ఇందులో మనం రోల్స్లో కంటెంట్స్ మారుతూ వస్తున్నాయి, అది ఒకటి మీరు గమనించండి. ఇప్పుడు దీని గురించి న్యూట్రిషన్ వాల్యూస్ మాట్లాడుకుంటే, ఇందులో మనం వాడిన ఆలుగడ్డ, కొత్తిమీర, క్యాప్సికమ్, తర్వాత మనం వాడుతున్నటువంటి ఇందులో కంటెంట్స్లో పల్లీల పొడి మేజర్ రోల్ అండి. పల్లీల పొడి 2 to 3 స్పూన్స్ కూడా మీరు వేసుకోవచ్చు.
వేస్తే పల్లి పొడి కనుక తీసుకుంటే మెగ్నీషియం రిచ్ ఫుడ్ అనమాట. అది మనం గమనించాల్సింది ఏంటంటే ఒక కంప్లీట్ రోటీ కనుక మనం తీసుకుంటే అంత న్యూట్రిషన్ వాల్యూస్ మనకి ఎలా అందుతున్నాయి అనేది. ఎప్పుడు కూడా మనం యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ కదా, కొత్తిమీర ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం వాడిన క్యాప్సికంలో క్యాప్సైసిన్ అనే కెమికల్ ఉంటుంది. అది హెల్త్కి చాలా మంచిది. హై బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తూ షుగర్ లెవెల్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉన్నటువంటి పల్లీలు మెగ్నీషియం రిచ్ అనమాట. మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ అంటే హార్ట్ని సెక్యూర్డ్గా ఉంచేది మెగ్నీషియం. అదొకటి గుర్తుపెట్టేసుకోవాలంతే. ఎందుకంటే హార్ట్ బీట్ని రెగ్యులేట్ చేయడానికి కానీ, తర్వాత హార్ట్కి సంబంధించిన ఎలక్ట్రికల్ యాక్టివిటీ అంటే రిపీటెడ్గా చెప్తున్నాను జనాలకి అర్థం కావడానికి అంతే. ఎలక్ట్రికల్ కార్డియాక్ యాక్టివిటీ సైనో ఆర్కులర్ నోడ్ నుంచి ఏవి నోడ్ వరకు వెళ్తుంది. ఆ తర్వాత పర్కెంజే ఫైబర్స్ ద్వారా హార్ట్ చేంబర్స్ అన్నిటికీ కూడా ఈ ఎలక్ట్రికల్ కార్డియాక్ యాక్టివిటీ స్ప్రెడ్ అవుతుంది. అయితే ఈ ఎలక్ట్రికల్ కార్డియాక్ యాక్టివిటీ బాగా జరగడానికి మెగ్నీషియం అనే ఎలక్ట్రోలైట్ మనకు చాలా అవసరం. అది పల్లి పొడిలో చాలా ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం రిచ్ ఫుడ్ అనమాట. అలా మనం మార్నింగ్ లేసి ఏం చేస్తున్నామో చూడండి. చక్కగా ఈ పొటాటో వచ్చి కూడా లో స్టార్చ్ ఫుడ్ అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ ఆల్సో. ఆలుగడ్డలు తీసుకున్నాం, దాంట్లో మనం పల్లీల పొడి వేసాము, కొత్తిమీర వేసాము. ముఖ్యంగా పచ్చిమిర్చిలో ఉన్నటువంటి గ్రీన్ చిల్లీస్లో ఉన్నటువంటి పొటాషియం అనేది బాడీలో ఉన్న అది దాంట్లో పొటాషియం రిచ్ ఫుడ్ అండి పచ్చిమిర్చి. పొటాషియం అనేది కూడా ఒక హార్ట్ని హెల్తీగా ఉంచే ఒక చాలా ముఖ్యమైన ఎలక్ట్రోలైట్ అనమాట. కొంతమందిలో గుండె చప్పుడు అంటే హార్ట్ బీట్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటుంది. ట్రకికార్డియా అంటే ఈ అథ్లెట్స్లో కానీ, ఈ యొక్క జిమ్ చేసేవాళ్ళు కానీ, వర్కింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి హార్ట్ బీట్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత బ్రాడికార్డియా అంటే చాలా రీజన్స్ ఉంటాయి, అలా అని కాదు. ఇప్పుడు బాగా వేగంగా మెట్లు ఎక్కారనుకోండి, అప్పుడు కూడా హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది. ఆ సిచ్యువేషన్ బట్టి డిఫరెంట్ రీజన్స్ బట్టి. బ్రాడికార్డియా అంటే ఉండాల్సిన దానికన్నా హార్ట్ బీట్ తక్కువగా ఉంటుంది. ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి పచ్చిమిర్చిలో ఉన్నటువంటి పొటాషియం అంటే మనం ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకా వేరే దాంట్లో కూడా ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఇందులో వాడిన పచ్చిమిర్చి కానీ, ఈ యొక్క క్యాప్సికం కానీ, క్యాప్సైసిన్ అనే కెమికల్ ఉండటం వల్ల, పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల అది హార్ట్కి చాలా మంచిది. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని తగ్గించడానికి రెండు కూడా బాగా హెల్ప్ చేస్తాయి. ఆ తర్వాత ఇందులో వాడిన గ్రామ్ ఫ్లోర్ ఏదైతే ఉందో రిచ్ ఇన్ ప్రోటీన్. ఎందుకంటే మనకి ఈ బేసన్ అంటే గ్రామ్ ఫ్లోర్ పచ్చి శనగపప్పు నుంచి కదా చేస్తారు. ఆ శనగపప్పు అనేది ఒక గుడ్ థింగ్ ఏంటంటే అది లో గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి హై ప్రోటీన్ వాల్యూ ఉన్న ఫుడ్ అనమాట. సో మనకు అది బ్లడ్ షుగర్ లెవెల్ని పెంచదు. దాని యొక్క టేస్ట్ చాలా ఎన్రిచింగ్గా ఉంటుంది వెజిటేరియన్స్కి. ఈ అన్ని కాంబినేషన్ కొత్తిమీర ఏంటంటే చాలా వరకు మెడిసిన్స్ పొటెంటైజ్డ్ ఫామ్లోనే మనకి యాక్షన్ చూపిస్తాయండి, కానీ కొత్తిమీర యాక్షన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇది చాలా మీరు నోట్ చేయాల్సిన పాయింట్. ఎట్లా అంటే మనం కొత్తిమీర తీసుకున్న తర్వాత దాని యాక్షన్ ఒక 10 మినిట్స్లో స్టార్ట్ అయ్యి చక్కగా బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్ని తగ్గించడానికి అది బాగా హెల్ప్ చేస్తుంది కొత్తిమీర. సో ఈ వింటర్లో మీకు ఎంత అవకాశం ఉంటే అంత కొత్తిమీరతో ఏదైనా ప్రతిసారి వింటర్ అని కాదు, ఎప్పుడు కూడా కొత్తిమీర చాలా ప్రెషియస్ అనమాట. అది వైటమిన్ ఏ రిచ్ ఫుడ్ కూడా. మీకు అవకాశం ఉంటే ఒక హాఫ్, నేను పులుపు ఎందుకని వేయలేదు కానీ మీరు ఒక అవకాశం ఉంటే ఒక హాఫ్ నిమ్మకాయ ముక్క కనుక పిండుకుంటే అందులో ఉన్న మినరల్స్, వైటమిన్స్ అన్నీ కూడా చక్కగా మన బాడీకి అబ్సార్ప్షన్ జరుగుతాయి. ఎప్పుడు ఎంత హెల్తీ డైట్ తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదండి, అది మన బాడీకి ఎంత అబ్జార్బ్ అయింది అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ అయితే కంపల్సరీగా ప్రతిరోజు కూడా నిమ్మకాయని కట్ చేసి మనం తీసుకుంటూ ఉండాలి. తీసుకోవటం వల్ల అది మినరల్ అబ్సార్ప్షన్ అనేది బాడీకి బాగా జరుగుతుంది. దిస్ ఇస్ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఆ తర్వాత మనం పచ్చి కూరగాయలు వేసాం చూసారా, ఇందులో ఉన్నటువంటి టొమాటో లైకోపిన్ రిచ్. ఆల్వేస్ ఐఎమ్ సేయింగ్ ద సేమ్ థింగ్, ఎందుకంటే కొన్ని ఫండమెంటల్స్ అవి ఇంకెప్పుడు మారవు. లైకోపిన్ రిచ్ ఫుడ్ అంటే ఇట్ ప్రివెంట్స్ హార్ట్ ఫ్రమ్ సడన్ కార్డియాక్ డెత్ నుంచి అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇంకా తర్వాత దీంట్లో వాడిన బీట్రూట్ గురించి మనం చెప్పుకోకర్లేదు. ఇట్ ఈస్ రిచ్ విత్ నైట్రేట్స్ అండ్ ఇట్ ఈస్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ నైట్రస్ ఆక్సైడ్గా కన్వర్ట్ అయ్యి అది చక్కగా హార్ట్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఎన్లార్జ్ చేస్తుంది. ఆ బ్లడ్ వెజల్ని ఎన్లార్జ్ చేసి బ్లాక్ అనేది ఫామ్ అవ్వకుండా మనల్ని హార్ట్ని కాపాడుతుంది. సో ఎంత